ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధమైన అన్నదాతలకు నోటీసుల్ని వెనక్కు తీసుకుంటామని సర్కారు తొలుత హామీ ఇచ్చింది. తాజాగా మాట మార్చి మళ్లీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 3 గ్రామాలకు చెందిన 625 ఎకరాల అసైన్ భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరిట స్వాధీనం చేసుకోనున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. మాజీ ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరమ్మ పంపిణీ చేసిన భూముల్ని లాక్కుంటారా అంటూ అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. ప్రైవేట్లు తీసుకొని గవర్నమెంట్ కింద తీసుకొని బోకర్లు గవర్నమెంట్ కి పర్యటనలకు ఇస్తారట. అది ఏం కాస్తారో కంపెనీ ఏం చేస్తారో మాకు ఏలు ముద్దారులే వస్తాయి. ఇప్పటికి మేము అలా చేపించుకుంటారట. మమ్మల్ని కష్టం చేసేటో లేడన్నా చదువు రాదు, సాత్రం రాదు. గీతమ్మ చేసిందే ఉద్యోగం, పక్కా గీతమ్మ చేసిందే. నింగరాజపేట, సంగపురం ఓట్లు పోలేదు ఆమె కాబట్టి ఆమె పట్టుబట్టింది మా నింగరాజపేట మీద. భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డిపై నిప్పులు చెరిగిన బాధితులు వైఎస్ సర్కార్పై కదం దొక్కారు. బీజేపీ, తెరాస పార్టీలు మద్దతు ప్రకటించగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెదక్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. నోటీసులు వెనక్కి తీసుకునేదాకా కదలబోమంటూ భీష్మించారు. అన్నదాతల ఆగ్రహానికి ముచ్చెమటలు పట్టిన అధికారులు గండం నుంచి గట్టెక్కేందుకు హైరాణ పడ్డారు. తొలుత రైతులను మచ్చిక చేసుకునేందుకు జాయింట్ కలెక్టర్ చేసిన ప్రతిపాదనను వారు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకుంటున్నట్లు జేసీ రామశంకర్ నాయక్ ప్రకటించారు. ఎలాంటి అన్యాయం చేయబోమంటూ బాధితులతో చెప్పిన జాయింట్ కలెక్టర్ తాజాగా మాట మార్చారు. ఎంఆర్ఓ ఎవరు ఇట్లా ఎందుకు రాశాడు నోటీస్ అని ఇది వచ్చింది. సో స్టాట్యూటరీ ప్రొవిజన్ ఏదో పాత జీవోలో ఉండేది, దాన్ని అట్లే పెట్టేశాడు ఆయన. దాన్ని అందులో ఇంగ్లీష్లో రాశాడు. తెలుగులో రాయాలి కదా, సామాన్యులకు అర్థం కావాలంటే తెలుగులో రాయాలి, అది రాయలేదు. దానివల్ల ఆ నోటీస్ ప్రాపర్గా డ్రాఫ్ట్ కాలేదు కాబట్టి ఈ వేరే నోటీస్ ఇస్తామని చెప్పాను. వాళ్ళకి విత్డ్రా చేసుకుని జాయింట్ కలెక్టర్ మాటల్లో తిరకాసును ఈటీవీ ఆనాడే చెప్పింది. మరోసారి నోటీసులు జారీ చేస్తారని చెప్పిన మాట నిజమైంది. ఇంత జరిగినా ఏ పరిశ్రమ వస్తుందో, దాన్ని ఎవరు పెడతారో, బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై స్పష్టత లేదు. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో తెలీదు. అసలు ఆ పరిశ్రమ వస్తుందో రాదో తెలీదు. అయినా ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూసేకరణ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తూ సాగులో ఉన్న భూమి.